చేసుకొనివ్వండి. నా వీడియోస్లో నేను ఎక్కడ తప్పు మాట్లాడలేదు, నేను ధైర్యంగా చెప్పగలను. అందుకని ఇవాళ నేను కొత్తగా ఇండస్ట్రీకి రాలేదు, అంటే జర్నలిజం ఫీల్డ్కి నేను రాలేదు. గత 33 సంవత్సరాలుగా ఉన్నాను. అంతకుముందు ఎప్పుడో నేను ఇది దూరదర్శన్లో కూడా పనిచేశాను, ఆల్ ఇండియా రేడియోలో పనిచేశాను. కాబట్టి ఇంతవరకు నా మాటను ఎవరు తప్పు పట్టింది లేదు. ఒకవేళ ఆవిడ మరి ఎవరి మాటైనా విని ఆవిడ పెట్టారా, లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిందా, నా వీడియోస్ చూడకుండా పెట్టారా నాకు తెలీదు. ఏది ఏమైనా ఐ కెన్ ఫేస్ ఇట్ అండి. ఏముంది ఇందులో, ఏమవుతుంది? ఇప్పుడు ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది కదా, అట్లాగా ప్రాణం పోతుందా? పోదు కదా. ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు. కాకపోతే ఏంటంటే దీనివల్ల నాకు వచ్చిన నష్టం అయితే లేదు. ఎందుకంటే నాకు సపోర్ట్ చాలా ఎక్కువ వస్తుంది, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నా మాటని ఇంతవరకు మీరు మొత్తం నా వీడియోస్ చూసుకోండి, ఒక 5,000 వీడియోలు వచ్చాయేమో, ఒక్క దాంట్లో కూడా నెగిటివ్ కమెంట్స్ మొత్తం తీసుకుంటే 0.5 కూడా ఉండవు. కాబట్టి నేను ఎప్పుడు కూడా నా హద్దు దాటి మాట్లాడలేదు, నేను ఎవరిని కించపరచలేదు. గర్వంగా చాలా ధైర్యంగా చెప్పగలను అన్నమాట. కాబట్టి ఓకే, పెట్టుకోండి, మీ ఇష్టం. అది నేను కోర్టులో నేను తెలుసుకుంటాను. థ్యాంక్ యూ.